తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ ఎవరైతే మూడో విడతకు సంబంధించినటువంటి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే మనకి సంబంధించినటువంటి మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకి కీలకమైన శుభవార్తనైతే గ్రీన్ సిగ్నల్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు వచ్చేసి 3 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు పంట పొలాలు సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో చాలామంది చాలా రోజుల నుంచి ఈ రైతు భరోసా డబ్బుల కోసం మనకైతే తంటాలు పడుతున్నారు. ఎందుకంటే ఇటు అర్హత సాధించినప్పటికీ కూడా కొన్ని ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వర్ డౌన్ల ద్వారా చిన్న చిన్న ఇష్యూస్ వల్లనైతే ఈ రైతు భరోసా డబ్బులు అర్హత సాధించిన వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు డబ్బులు పడ్డాయి, కానీ ఇటు ఎకరం ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అనేది జమ కాలేదు. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్లనైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదు ఎకరం నుంచి మొదలుకొని చాలా ఎకరాల వరకు. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడో విడత కింద దాదాపు 3,600 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలోనైతే ఈ నిధులను పంపిణీ చేసేందుకు ఫైనల్ డేట్ అనేది అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఈరోజు డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రైతులకు కొన్ని కీలకమైన అదిరిపోయే అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ అయితే చేయండి వీడియోని. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకి లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అదే రీతిలో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మనకి ఉన్నట్లయితే 1,50,000 మంది రైతుల ఖాతాలలో ఏదైతే కోటి మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఇంతమంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాల్సిందిగానైతే ఇప్పటివరకు అయితే జరిగింది. ఇంకా మిగిలినటువంటి 70 నుంచి 80 లక్షల మంది రైతులకు పూర్తి స్థాయి రైతు భరోసా అమౌంట్ అనేది క్రెడిట్ చేయాల్సిందిగానైతే ప్రభుత్వం దగ్గరనైతే ఉన్నాయి. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడంతో వాయిదాలు వేస్తూ అంటే గ్యాప్లు ఇస్తూ మనకైతే రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మూడో విడతకు సంబంధించినటువంటి 3,600 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్ని కేటాయించి రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి సాగు చేస్తున్నటువంటి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు ఈరోజు అన్ని జిల్లాలలో నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, అదేవిధంగా వనపర్తి, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రాంతాలలో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కొన్ని సూచనలను ఇవ్వడం అయితే జరిగింది. ఇక కొన్ని అకాల వానల కారణంగా ఎవరికైతే పంట నష్టం అనేది జరుగుతుందో వాళ్ళందరూ కూడా దగ్గర ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి పంట నష్ట పరిహారం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఇచ్చినట్లయితే మీకు ఒకవేళ వానలు పడుతూ పంట అనేది నష్టపోయినట్లయితే అక్కడ పరిహారం అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.